హలో, ఈరోజు నా డయాబెటిక్ ఫ్రెండ్లీ లంచ్ ప్లేట్ని ఏ విధంగా తయారు చేసుకున్నానో చూద్దాం. యాజ్ యూజువల్గా ఈరోజు కూడా పోర్షన్ కంట్రోల్ని ఫాలో చేస్తూ 30 గ్రామ్స్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. ఈరోజు కర్రీగా దోసకాయ కర్రీని తీసుకున్నాను. దోసకాయ ఒక వాటరీ వెజిటేబుల్ కావడం వల్ల హైడ్రేషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో వైటమిన్ కే, వైటమిన్ సి, పొటాషియం వంటి న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి. ప్రోటీన్ కోసం కాబూలీ చనా తీసుకున్నాను. ఓవర్ నైట్ సోక్ చేసుకుని మార్నింగ్ లైట్ తిరుగుమూత వేసుకుని తయారు చేసుకున్నాను. కొంచెం కోకోనట్ కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం. అలాగే కోకోనట్లో ఉండే గుడ్ ఫ్యాట్స్ కోసం కూడా. కాబూలీ శనగల్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ బాగానే ఉంటాయి, కానీ ఇందులో కార్బ్స్ కూడా ఉంటాయి కాబట్టి పోర్షన్ కంట్రోల్లో తీసుకోవడం చాలా బెటర్. ఈరోజు లీఫీ టచ్ కోసం పుదీనా చట్నీని తీసుకున్నాను. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల డైజెషన్కి సపోర్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. యాజ్ యూజువల్గా హోమ్ మేడ్ గ్రీన్ సలాడ్ అండ్ కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను. బిఫోర్ మీల్ షుగర్స్ 111, ఆఫ్టర్ మీల్ షుగర్స్ 131. అంటే ఈరోజు మీల్ తర్వాత ఓన్లీ 20 పాయింట్స్ మాత్రమే షుగర్ స్పైక్ అయ్యాయి. ఇలాంటి డయాబెటిక్ ఫ్రెండ్లీ మీల్ ప్లేట్స్ కోసం ప్లీజ్ ఫాలో ఫిట్ ప్లేట్ బై నవీన్. థ్యాంక్ యూ.